వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన మీడియా సందర్భంగా యూటీఎఫ్ పథకాన్ని యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు ఆవిష్కరించారు. ఎంవి శ్యాంబాబు మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో, వస్తు ఉత్పత్తిలో శ్రామికుల పాత్ర చాలా కీలకమైందని, సమాజ అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో, ప్రపంచ అభివృద్ధిలో కార్మికులే ప్రధాన పాత్రధారులని, అటువంటి శ్రామికుల హక్కుల కోసం, అవసరాల కోసం ఆలోచించి అవి కల్పించవలసిన అవసరాన్ని గుర్తు చేసే రోజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఎంఏ నవి మాట్లాడుతూ కార్మికులు సృష్టించిన సంపద 10% ఉన్న కార్పొరేట్ శక్తులకు వెళ్లిపోతుందని, ఆ సంపదలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ మాట్లాడుతూ లేబర్ కోడ్ లో ఉన్న అసంబద్ధ చట్టాలను సవరించి కార్మికులకు అనుకూలంగా మార్పు చేయాలని కోరారు. మండల గౌరవ అధ్యక్షులు ఎన్ యేసురత్నం, బుట్టాయిగూడెం మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎండి ముషబ్బర్, జీలుగుమిల్లి మండల యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు ఆర్ సోమేశ్వరరావు, యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల నాయకులు ఐబిఎస్ఆర్కే ప్రసాద్, శ్రీ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా వివక్షతాపూరితమైన చట్టాలను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను ఏకం చేసి 4 లేబర్ కోడ్లుగా ప్రభుత్వం దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్ అనేవి కార్మికులకి వ్యతిరేకంగాను, ఎవరైతే కార్పొరేట్ వ్యాపారులకు అనుకూలంగాను కొన్ని రకాల అందులో క్లాజులు పెట్టడం వల్ల కార్మికుల పని గంటలు అనేవి దానిలో 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం జరిగింది. అట్లాగే కార్మికుల భద్రత, మరి మహిళల సమానత్వం అనేది మిగిలిన అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం పట్టించుకోదు. కానీ మరి కార్మిక వ్యవస్థలో మహిళలు కూడా సమానత్వం, రాత్రి వేళల్లో కూడా కర్మాగారాల్లో పనిచేయాలి, వాళ్ళకి తగినంత భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మహిళల పట్ల సమానత్వం ఇక్కడ చూపుతుంది, కానీ దానికి కావాల్సిన సౌకర్యాలు అనేవి కల్పించట్లేదు. మరి ఈ లేబర్ కోడ్స్ ఏమైతే ఉన్నాయో ఇవి కార్మికుల భద్రతకి, వాళ్ళ ఉద్యోగ భద్రతకి, జీత భద్రతకి వ్యతిరేకంగా ఈ కార్మిక చట్టాలు అనేవి ఉన్నాయి. మరి ఈ కార్మిక చట్టాలు చేసేది మనం ఎన్నుకున్న పాలకులే. మరి పాలకులు ఎన్నుకున్న తర్వాత అధికారంలోకి వచ్చి మెజార్టీ ఉన్న కార్మికులను వదిలేసి కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడం వల్ల నేడు సమాజంలోనే కార్మికులు పేదవాడిగా, దిగువ తరగతి కార్మికులుగా తయారవుతున్నారు. మరి ఎగువ తరగతి ఉన్న ధనవంతులు ఇంకా మిలియనీర్గా తయారయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ళు చేసే కార్మిక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కోసం తగిన చట్టాలను సవరణ చేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ కంపెనీ చట్టంలోనే ఒక కర్మాగారాన్ని ముయ్యాలంటే 100 మంది కార్మికులు ఉంటే ప్రభుత్వం అనుమతి తీసుకొని ముయ్యాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ కార్మిక చట్టాలని దాన్ని సవరించుకుని పడే పరిస్థితి అనేది నేటి చట్టాలు తీసుకొస్తూ ఉన్నాయి. ఈ చట్టాలను సవరణ చేయాలి. కార్మికులకు అనుకూలమైన చట్టాలు, కార్మికుల భద్రతకు, వాళ్ళ యొక్క వేతనానికి సంబంధించిన అనుకూలమైన చట్టాలను సవరణ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా.